హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను అండి. అప్పుడప్పుడు ట్రావెల్ వెళ్ళినప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను అండి. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు ఆఫీస్లో అయితే ఏమైందంటే టీ షర్ట్ తోటి, ఒక ఓల్డ్ టీ షర్ట్ తోటి హ్యాండ్ బ్యాగ్ ఎట్లా చేయొచ్చు అంటే, హ్యాండ్ బ్యాగ్ అనలేంలేండి, టోటో బ్యాగ్, అట్లా ట్రావెల్ బ్యాగ్ లాగా కాకుండా మనం చిన్న చిన్న సూపర్ మార్కెట్కి అది ఎట్లా చేయొచ్చు అన్నది చూపించారనమాట. ఎందుకంటే ఇది చేసి ఇట్లా కొంచెం కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు ఇది చేయించారనమాట. సో అది చాలా సింపుల్ ఉందండి అసలు మనకు చేయడము. ఫస్ట్ అయితే టీ షర్ట్ తీసుకుని వాటి హ్యాండ్స్ అయితే కట్ చేసేయమన్నారు అనమాట. 2 హ్యాండ్స్ అయితే కట్ చేసేయమన్నారు. ఆల్మోస్ట్ ఒక 100-150 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారండి దీని మీద అయితే. సరదాగా ఈ మంత్ అంతా కూడా మాకు వాలంటరీ మంత్ కింద ఉంటుందన్నమాట. సో హ్యాండ్స్ కట్ చేసేసాక అట్లనే నెక్ కూడా కట్ చేసామన్నారు. ఇందాక ఫ్రేమ్లో నెక్ చూసారు కదా, నెక్ కూడా అట్లనే కట్ చేసేసాక ఆ తర్వాత కింద మనం ఏమైతే చూస్తున్నామో స్ట్రిప్స్ లాగా అలా స్ట్రిప్స్ కింద కట్ చేసి వాటికి నాట్స్ అయితే వేసామన్నారండి. అంతే, హ్యాండ్ బ్యాగ్ అయిపోయిందనమాట. సో ఏదో సరదాగా చేయించారు అంతే, కానీ పెద్దగా యూజ్ అయితే అవేలా కనిపించట్లేదు. యాక్చువల్గా ఇలా చేసేసి కింద కుట్టేస్తే కూడా మనకి బాగానే పనిచేస్తుంది అనమాట. సో ఇట్లా సరదాగా ఏమేమి క్యారీ చేయొచ్చు అన్నట్టే చూపించానండి నేను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ గుత్తి దొండకాయ కూర వండుతున్నాను అనమాట. బాబు కూడా వచ్చాడు హాస్టల్ నుంచి, సమ్మర్ హాలిడేస్ అంట, ఇంక ఈ మంత్ అంతా ఇక్కడే ఉంటాడు. సో గుత్తి దొండకాయ కూర మీరు ఎంతమంది వండుకుంటారో కానీ, మరి గుత్తి వంకాయ ఎట్లా చేసుకుంటామో ఆల్మోస్ట్ అలానే గుత్తి దొండకాయ కూడా చేసుకుంటామండి. ఫస్ట్ అయితే దొండకాయలని శుభ్రంగా కడిగేసాక కొంచెం మట్టి అది ఉంటుందండి దొండకాయకి. సో బాగానే కడగాలి దాన్ని. సో వాష్ చేసేసాక ఇట్లా గుత్తు కింద కోసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ 4 చీరికల కింద వచ్చేలాగా కోస్తాము, కానీ కంప్లీట్గా సెపరేట్ అయిపోయేలా కాకుండా ఇట్లా గుత్తు కింద కోసుకోవాలన్నమాట. సో నాకు చాక్తో కంటే కూడా ఇట్లా కట్టర్తోటి అలవాటు. ఆ కట్టర్ని ఇట్లా వెనక తిప్పితే టొమాటోస్ ఇట్లాంటివన్నీ అందులో కట్ చేసుకోవచ్చు కదా. సో అలా కట్ చేస్తూ ఉంటాను అనమాట అండి. తర్వాత మనకి ఉల్లిపాయలు చీరికలు కావాలండి. ఈసారి మార్కెట్లోకి ఏదో చిన్న సైజు ఉల్లిపాయలు వచ్చినాయో ఏమో కానీ, చిన్న సైజు ఉల్లిపాయలు తెచ్చారు లాస్ట్ సండే మా హస్బెండ్ అయితే. సో అవైతే ఒకటి కాదు 4-5 కట్ చేయాల్సి వస్తుందన్నమాట. వాటికి పొర కూడా చాలా సన్నగా ఉంటుందండి. సో తీయడం కూడా కష్టం, ఉల్లి పొర కూడాను. సో కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ టైం అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానమాట. సో పెద్ద ఉల్లిపాయలు తీసుకురామని. సో ఇక్కడైతే చీరికలకు వస్తామన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు మనకి, ఒక 2-3 తీసుకుంటే సరిపోద్ది చిన్న సైజు అయితేని. ఇంకా తర్వాత అయితే మనం కొంచెం పోపు ఇవన్నీ పెట్టాలన్నమాట. సో బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేయండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటే బాగుంటుంది, బట్ ఈ తాలింపులో కాదు, మనం యాక్చువల్గా కర్రీ వండుతున్నప్పుడు అయితే ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. ఇక దీంట్లో మనం జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పల్లి, నువ్వుపప్పు, ఇట్లా రకరకాల పప్పులండి. మీకు అవసరం అనుకుంటే శనగపప్పు వేయచ్చు, చాలామంది వేయరు. నేను జస్ట్ ఒక 1 స్పూన్ అట్లా వేస్తాను అనమాట. లేకపోతే ఈ పల్లీలు పడని వాళ్ళు అయితే పల్లీలు వేయక్కర్లేదు. నువ్వుపప్పు వద్దనుకుంటే నువ్వుపప్పు మానేయచ్చు. బేసికల్గా మనం ఇవన్నీ కలిపి కొంచెం బాగా వేపుకున్నాక పేస్ట్ అయితే చేయాలండి. ఇవి వేగాలని ఉల్లిపాయలు మాత్రం పెద్ద ఎక్కువైతే వేగక్కర్లేదు. సో ఫస్ట్ ఇవైతే బాగా వేపుకున్నాక ఉల్లిపాయలు వేసి ఒక 1-1.5 మినిట్ అలా సాట్ చేస్తే సరిపోతుంది అనమాట. చాలామంది అయితే పచ్చివే రుబ్బేస్తారండి. దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేస్తాము, ఎండుమిర్చి కూడా వేస్తామన్నమాట. ఇంకా పచ్చిమిర్చి అవసరం లేదు మనకి, ఎండుమిర్చిలు వేస్తున్నాం కాబట్టి. దీంట్లోనే కొంతమంది పచ్చి కొబ్బరి అట్లనే ఎండు కొబ్బరి కూడా వేస్తారు. సో అలా కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో చింతపండు కూడా వేసానండి. వేపుతున్నప్పుడే చింతపండు చాలా కొంచెం పడుతుంది మనకి, రసానికి పులుసులకి పట్టినంత అయితే అవసరం లేదనమాట, కొంచెం పడుతుంది. సో ఆ చింతపండు కూడా వేసి వేపేసాను. మీ దగ్గర గుజ్జు ఉంటే గుజ్జు వేసుకోవచ్చు, లేదు అంటే ఇట్లా వాటర్ తీసింది అయితే కనుక ఇట్లా మిక్సీ చేస్తున్నప్పుడు చాలా కొంచెం వాటర్ వేసి చేయాలండి. ఎందుకంటే ఇవి జారుగా ఉండకూడదు. మనము పేస్ట్ అయితే చాలా మెత్తగా రావాలి, కానీ జారుగా అయితే వాటర్ పోసి అయితే చేయమన్నమాట. చాలా వీడియోలో చేస్తాను, ఇలా చిటికేస్తే పేస్ట్ పౌడర్ అయిపోద్దండి. నేను 2-3 చిటికలు వేసినా కానీ అవ్వట్లేదు. సో ఇక్కడే ఉండండి, నేను మిక్సీ చేసుకుని వస్తానమాట. సో మిక్సీ చేసేసుకున్నాక మనమైతే ఇది బాండీలో అయితే కొంచెం మగ్గబెట్టుకోవాలి. సో మనం గుత్తుల కింద కోసిన వంకాయ అయితే ఉంది కదా, ఒక్కొక్క వంకాయలో ఈ పేస్ట్ అయితే పెట్టండి. పేస్ట్ జాగ్రత్తగా పెట్టండి, వంకాయ విడిపోకుండా. బట్ పేస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది, బట్ దట్స్ ఓకే. బట్ దానికి పెట్టి మనం మగ్గిస్తే కనుక వంకాయకి బాగా మంచి టేస్ట్ పడుద్ది అనమాట. లేదంటే వంకాయలు విడిగా, ఈ పేస్ట్ విడిగా వేస్తే మనకు అంత టేస్ట్ ఉండదు. దొండకాయ అయితే అంత టేస్ట్ ఉండదు. సారీ, ముందు వంకాయ అన్నట్టున్నాను కదా, ఇదైతే దొండకాయ అనమాట. సో దొండకాయ అయితే అంత టేస్ట్ ఉండదు. సో అందులోనే పెట్టేసి ఇట్లా మగ్గించండి.
మూత అయితే పెట్టి చాలా సిమ్లో పెట్టండి, మాడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి కర్రీ, ఎందుకంటే ఆ పేస్ట్ అంతా కిందకి వెళ్ళి మాడిపోద్ది అనమాట. సో సిమ్లో పెట్టేసి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్న మగ్గిచ్చాక ఆ తర్వాత వాటర్ పోసి మీకు కావలిస్తే ఉప్పు వేసుకుని, కారం అయితే అవసరం లేదు, బట్ మీకు కావాలంటే ఇంకొంచెం కారం అయితే వేసుకోవచ్చు. మనం మూత పెడుతున్నప్పుడు ఈ కర్రీకి వాటర్ అయితే కొంచెం ఎక్కువే వేయండి, ఎందుకంటే విజిల్ కొంచెం తక్కువగా వచ్చి ఆ పేస్ట్ అంతా మాడిపోతుంది అనమాట. సో వాటర్ కొంచెం ఎక్కువ వేసి కావాలంటే మళ్ళీ ఎగరబెట్టుకోవచ్చు. ఒక 2 విజిల్స్ రానిచ్చి ఒక 2 మినిట్స్ సిమ్లో పెడితే సరిపోతుందండి. ఆ తర్వాత మూత తీసాక వాటర్ ఏమైనా ఉంటే ఎగరబెట్టుకోండి, లేకపోతే ఇంక అట్లా దింపేసుకోవచ్చు అనమాట. ఇగో నాకైతే కొంచెం వాటర్ ఉంది, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా. సో ఒక 2 మినిట్స్ నేను సిమ్లో పెట్టేసి నీళ్ళన్నీ ఎగరబెట్టేశానండి, అంతే. కర్రీ అయితే అయిపోయింది అక్కడితోటి మనకి. ఈ సీజన్లో నేను తింటున్న ఫస్ట్ మామిడికాయ అనమాట అండి, మా తోటలో అది. అసలు తోటలో మామిడికాయ తప్పితే బయటది ఎక్కడ తినాలనిపించదు నాకు. సో చాలా ప్రెషియస్ అనమాట చెప్పాలంటేనే. 1 ఇయర్ వెయిట్ చేస్తాము ఈ మామిడికాయ కోసము. చాలా టేస్ట్ ఉంటుందండి, ఎక్కడ కార్బైడ్ ఫ్రీ అనమాట కంప్లీట్లీ. ఇక్కడ మందు కానీ ఏం వేయించకుండా తెప్పించుకుంటాము, చెట్టు నుంచి కోసినవి అట్లా వస్తాయన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అయితే చాలా ఎక్కువే వచ్చాయి. ఇంతకుముందు చెప్పినాను కదా, ఒక 2000 కాయ అట్లా వచ్చేది, కానీ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది అనమాట ఈ ఇయర్. చాలా మనకి క్రాప్స్ అన్నీ పోయినాయి కదా, అందుకని చాలా తక్కువ అయిపోయినాయి అనమాట అండి. సో అదండి ఈరోజు వ్లాగ్ అయితేనే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.